ఓకే సార్. ఫండింగ్ తో ఆ బిల్డింగ్ పూర్తి చేసి అందమైన అద్భుతమైన కానుకగా ఈ రోజు మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి అమృత హస్తాలతో ప్రారంభోత్సవం జరిగి ఈ ప్రాంతం 6, 7, 8, 9, 10 వార్డుల్లో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు డైలీ కూలి చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. రికార్డు దగ్గర దొక్కాడన్న పరిస్థితులు. ఇది లోతట్టు ప్రాంతం, స్లమ్ ఏరియా. ఇది 1915 సంవత్సరంలో ఈ పాఠశాలను నెలకొల్పడం జరిగింది. బ్రిటిష్ వారు, జర్మనీ వారు కొలాబరేషన్ తో. అందుకనే దీనికి హ్యారీస్ అనే ట్యాగ్ కూడా తగిలిస్తాడు. హ్యారీస్ పాఠశాల అంటే ప్రైవేట్ పాఠశాల అనుకుంటారు. ఇది పక్కా ప్రభుత్వ పాఠశాల. ఈ చుట్టుపక్కల గ్రామాల ఈ ప్రాంతంలో బడులు లేని రోజుల్లోనే మొట్టమొదటి పుట్టినటువంటి పాఠశాల హ్యారీస్ పాఠశాల. ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఈ ప్రాంత వాసులకు గతంలో హాస్టల్ కూడా ఉండేది. సాంఘిక సంక్షేమ పాఠశాల హాస్టల్ కూడా. హాస్టల్ స్టూడెంట్స్ కి వాళ్ళకి ఇక్కడ చదువు చెప్తూ అనుబంధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా పెద్దకూరపాడు, అచ్చంపేట, కురుసూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు వర్గ పిల్లలు కూడా హాస్టల్ వచ్చేది ఇక్కడ చదువుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇది పరిస్థితి. అందుకని ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు ఈ ప్రాంత ప్రజలకు అంకితం ఇచ్చేటువంటి ఈ పాఠశాల నూతనంగా నిర్మించి పువ్వులాగా మీ చేతుల్లో పెడుతున్నారు. మీ బిడ్డల్ని ఇక్కడ చదివించవలసినటువంటి కోరుకుంటూ ముందుగా సార్, ఇది 1915లో స్థాపించబడినటువంటి హ్యారీస్ స్కూల్. బ్రిటిష్ దొరగారు హ్యారీస్ గారు ఈ స్కూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోనే అతి పురాతనమైన స్కూల్ ఇది. అయితే అప్పటి నుంచి గుర్తింపు పొందిన స్కూల్. ఆ రోజుల్లోనే గుర్తింపు పొందింది ప్రభుత్వం ద్వారా, అప్పుడున్న ప్రభుత్వం ద్వారా. అయితే దీన్ని హై స్కూల్గా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏరియాలో ఒకటే ఒక సుగాలి హై స్కూల్ ఉంది. దాంట్లో కూడా స్ట్రెంత్ చాలా ఉంది. ఈ ఏరియా వాళ్ళంతా బీసీ, ఎస్సీ, మైనార్టీలు, బిలో ప్రావర్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్ కనుక ఏదైనా ఇక్కడ మాకు 336, 342 2 సర్వే నెంబర్ల దాదాపు 30 ఎకరాలు ఉంది. అది ఏదైనా ప్రభుత్వంతో మాట్లాడి హై స్కూల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తే ఇది హై స్కూల్గా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. మాకు మమ్మల్ని 2 సార్లు ఈ వార్డు నుంచి మా కుటుంబానికి అవకాశం కౌన్సిలర్గా కల్పించినటువంటి ప్రజలందరికీ మేము ఒక పెద్ద పని చేసామని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మనకి ఈ ఒక డిపిఆర్ రెడీ చేయించారు కమిషనర్ గారు, డిఈ గారు, వీళ్ళతో చెప్పి కన్నా గారు. మనకి ముంపు ప్రాంతం ఈ ఏరియా అంతా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, టౌన్ చుట్టూ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఏర్పాటు చేయడానికి దాదాపు 18 కోట్లు అవుతుంది. సారు ఆర్డీ గారితో మాట్లాడి, నారాయణ గారితో మాట్లాడి ఒక డిపిఆర్ రెడీ చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అది కూడా త్వరలోనే ఏర్పాటు అవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మా వార్డు ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు, అందుకని చెబుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే సార్, టిక్కో హౌసెస్ గురించి అది పెండింగ్ ఉన్నాయి సార్. ఈ వాగులాల ఘాట్ నిర్వాసితులు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళలో కొంతమందికి ఒక 30 మందికి అవి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళలో కొంతమందికి రాలేదు సార్. అది ఏదైనా మన గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా 2.5 సెంట్లు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అది ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వాళ్ళందరూ మీతో చెప్దామని చెప్పి వచ్చారు. కదా టైం లేదమ్మా, నేను చెప్తాను సార్తో, తర్వాత మీరు వచ్చి అందరూ ఒకసారి కలుదురు. సార్ ఒక ఎలక్షన్ అప్పుడు కూడా వచ్చి మీకు మాట ఇచ్చారు. ఆ స్థలాలు ఇవ్వడానికి అయితే మీకు కుదరదు, ఎందుకంటే అది వాగుపోరం బొగ్గ అని చెప్పి చెప్పడం జరిగింది. పట్టాలు ఇవ్వడం జరగదు, కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా సార్ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి, అలాగనే పేరెంట్స్కి, మా వార్డు ప్రజలకి, కన్నా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంతోషం, పోన్లేమ్మా, బాగా చదువుకుంటారు, బాగా చదువుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చిన డబ్బులన్నీ మీకే ఖర్చు పెడుతున్నారా, లేకపోతే మీ నాన్న మీ అమ్మ వాడుకుంటున్నారా? మీకే ఖర్చు పెడుతున్నారా? మీ అమ్మ మీకే ఖర్చు పెడుతున్నారు. ఏది ఖర్చు పెడుతున్నారు? పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా మరి మధ్యాహ్నం భోజనాలు ఉచితంగానే పెడుతున్నారు.
మరి మీకు దేనికి ఖర్చు పెడుతున్నారు? జాగ్రత్తగా చదువుకోండి అమ్మా. సంతోషం, సంతోషం.